సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ జనరేషన్ పై వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఫైనాన్స్, వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైన్స్ అండ్ జియాలజీ విభాగాల్లో ఆదాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరయ్యారు. ఆదాయ వనరులు పెంచాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుందని, ఏ శాఖల్లో ఎంత ఆదాయం ఉందనే దానిపై అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సెక్రటేరియట్ నుంచి యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం వరుస సమీక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏ శాఖల నుంచి అయితే వస్తుందో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత మంత్రులు పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణరావు, సో వీళ్ళు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాల శాఖ ఏ శాఖ నుంచి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఆ శాఖలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు కొన్ని శాఖలకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వానికి కొంత ఆదాయం పెంచే విధంగా ప్లాన్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది ఇప్పటికే. సో దీనికి సంబంధించి మరి ఎట్లా ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి, ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ శాఖల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లా దీని మీద ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇందులో అంటే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో ఫైనాన్స్ డిపార్ట్మెంటు, తర్వాత వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి, తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి, తర్వాత రిజిస్ట్రేషన్స్, మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించి ఈ 5-6 శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పథకాలు కూడా ప్రజలకు అమలు చేసే పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటించారు. కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు, మరికొన్ని పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి మరి ఎంత అవుతుంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం పైన ఎంత భారం పడే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి నిధుల సేకరణ ఎంత, ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఈ శాఖలు, ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఇట్లా ఓవరాల్గా దీని మీద రివ్యూ చేస్తున్నారు. ఇంకా ఈ నెలలో చివరి వారంలో ఇక బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టబోతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ పథకానికి ఎంత కేటాయించాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వము ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి పథకాలు ఏమేమి ఉన్నాయి, ఇట్లా వీటిపైననే పూర్తి స్థాయిలో సమీక్ష కొనసాగుతుంది. ఇంకా ఇందులో మేజర్గా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లోనే ఎక్కువగా ఈ నిధులకు సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కూడా అమలు చేసింది ఒక ఛాలెంజ్గా తీసుకున్నది. ఇక రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ అనేది ఒకేసారి చేస్తామన్నారు. దానికి ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టుకున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఈ రుణమాఫీకి సంబంధించి ఈ నిధుల సేకరణ ఏం చేయాలి, ఇక మరోపక్క రైతు భరోసాకు సంబంధించిన దాని మీద ప్రజల అభిప్రాయ సేకరణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మంలో దీనిపైన అభిప్రాయ సేకరణ కొనసాగింది. ఇవాళ ఆదిలాబాద్లో అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ఇక ఇట్లా విడతల వారీగా ఈ నెల 23 వరకు ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఏముండాలి, సో ఎన్ని ఎకరాల వరకు, గతంలో అయితే ఇష్టానుసారంగా ఈ రైతు బంధు అనేది ఇష్టానుసారంగా ఇచ్చారు, సాగులో లేని భూములకు కూడా చాలా ఇచ్చారు, తర్వాత అవసరం లేని వ్యాపారస్తులకు, ధనవంతులకు చాలా మంది కూడా ఈ రైతు బంధు ఇచ్చారు. సో అట్లాంటివంతా కూడా వృధా అయింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ హయాంలో నిజమైనటువంటి సాగుదారులు ఎవరు ఉంటారో, నిజమైనటువంటి రైతులు అర్హులు ఎవరు ఉంటారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ రైతు భరోసా ఇవ్వాలంటే ఎట్లా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నారు. ఇక రైతు బీమా ఉంది, పంటల బీమాకు సంబంధించి కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ప్రధానంగా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన దాని మీదనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇక వీటితో పాటు మరికొన్ని పథకాలు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు కూడా అమలు చేయాల్సి ఉన్నది. సో వాటికి సంబంధించి కూడా మరి విడతల వారీగా అమలు చేయాలన్నా ఇప్పటికిప్పుడు మనకు నిధులు అవసరం ఎన్ని ఉంటాయి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, దానికి ఇంకా అదనంగా మనము ఎక్కడి నుంచి నిధుల సేకరణ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి ఎన్ని నిధులు సేకరణ చేయాలి, ఇట్లా ఓవరాల్గా వీటి మీదనే ఈ సమీక్ష ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికే ఈ పథకాల అమలుకే చాలా ఇబ్బంది అవుతుంది, నిధుల సేకరణ అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నిధుల సేకరణకు సంబంధించే ఇంకా ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఏం చేయొచ్చు, ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన దాని మీద కూడా కొంత ఆ ల్యాండ్ వాల్యూకి సంబంధించి కూడా కొంత
పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి దానికి ఒకవేళ పెంచితే ఎంత ప్రభుత్వానికి ఎంత అదనంగా ఇప్పుడున్న దానికి అదనంగా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటి మీద చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించి ప్రాధాన్యతగా భావిస్తున్నటువంటి పథకాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం ఏమనుకుంటుంది, ముందుగా ప్రయారిటీ ఇచ్చే పథకాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటికి బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది సౌజన్య.